జై భవాని. ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే, ఆలోచించకుండా వెంటనే నీ దుర్గమ్మను తాకు. వెలకట్టలేని ధనాన్ని, నువ్వు కోరినంత ధనాన్ని నీ సొంతం చేస్తాను, నమ్మి విను అని అమ్మవారైతే చెప్తూ ఉన్నారండి. అమ్మవారిపై పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఒక్కసారి దుర్గమ్మను తాకారు అంటే మనకున్న ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మనకు కావలసినంత ధనాన్ని, సంతోషాన్ని, మంచి జీవితాన్ని ఖచ్చితంగా మనకి అమ్మవారైతే అందిస్తారు. అదే ఈరోజు ఈ సందేశం ద్వారా అయితే మన ముందుకు తీసుకొచ్చారు. మరి ఇక ఆలస్యం చేయకుండా అమ్మవారు మన కోసంగా తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటో విందామా? అంతకన్నా ముందుగా అందరూ కూడా జై భవాని అని చెప్పి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలానే శ్రీమాత్రే నమః కానీ, ఓం కనకదుర్గాయ నమః కానీ ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బిడ్డా ఇలా చూడు, ఒక్కసారి నన్ను తలుచుకో, ఏ మాత్రం ఆలోచించకుండా నీ దుర్గమ్మని తాకు. నిన్ను నా ఒడిలో చేర్చుకుంటానమ్మా. ఇక నువ్వు ఏదైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నావో, ఏ ధనానైతే నువ్వు ఆశపడుతున్నావో అది నీకు అందిస్తాను. నీకున్న అప్పుల సమస్యలు, బాధలు అన్నిటినీ కడతేర్చి వెలకట్టలేని ధనాన్ని నీ సొంతం చేస్తాను. అవును, నీకు నాపై నమ్మకం ఉంటేనే ఇది విను, లేదా ఇక్కడితో వదిలేసే, వెనక్కి వెళ్ళిపో. అమ్మ చెప్పిన మాట జరుగుతుందో లేదో, నీ కోరికలు తీరుతాయా లేదా అని సందేహంలో మాత్రం అస్సలు వినకు. నమ్మితేనే ఈ దుర్గమ్మ మాట చివరి వరకు విను. ఆఖరిలో అద్భుతాన్ని జరిపిస్తాను. అసలు ఈరోజు నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు రోజు నా ముందుకు వచ్చి, అమ్మా భవాని, నా కష్టాలను తొలగించు, ఎప్పుడు నా జీవితాన్ని మారుస్తావు దుర్గమ్మ, నా జీవితం ఎప్పుడు మారుతుంది అని అడుగుతూ ఉన్నావు కదా. అందుకే వాటన్నిటిని తొలగించడానికి వచ్చాను. మనసుని హడావిడిగా, కంగారుగా కాకుండా కాస్త నెమ్మదిగా ఉంచుకొని మీ తల్లి చెప్పేది విను, అన్నీ తెలుస్తాయి. ఇదిగో, ఇప్పుడు నువ్వు నన్ను నమ్మి ఏమాత్రం ఆలోచించకుండా నన్ను తాకావు కదా. కాబట్టి ఇకపై నీ జీవితం అత్యద్భుతంగా, ఆనందంగా, ఉల్లాసంగా మేఘాల్లో తేలుతున్నట్టుంటుంది. నీ జీవితంలో ఉన్న వేపాకు లాంటి చేదును మొత్తం నేను తీసుకొని చెరుకు లాంటి తీయదనాన్ని నీకు అందించబోతున్నాను. ఇదిగో, ఇప్పుడు నిన్ను ఒక వ్యక్తి ఇబ్బంది పెడుతున్నారని, బాగా ఏడిపిస్తున్నారని, బాధపడుతున్నారని కన్నీరు పెట్టుకుంటున్నావు కదా. చింతించకు, ఇక వాళ్ళ ఆటలు కట్టించడానికే నీ దుర్గమ్మ శక్తి స్వరూపిణి నీ ముందుకు రాబోతుంది. ఈ దుర్గమ్మ శక్తి ఏంటో నీకు తెలుసు కదా. మహిషాసుర మర్దిని అవతారం ఎత్తిన నేను అందర్నీ కూడా హతమారుస్తాను. భయపడకు. ఒక మంచి వ్యక్తిని కూడా నీ వద్దకు పంపబోతున్నాను. అది ఎవరమ్మా అని ఆశగా నన్ను అడుగుతూ ఆలోచిస్తున్నావు కదా. ఇంకెవరు చెప్పు, నేనే నీ ముందుకు రాబోతున్నాను. నన్ను నమ్మిన నా బిడ్డల్ని ఎవరైనా బాధ పెడితే నేను ఊరుకుంటానా? అలానే ఉంటాననుకుంటున్నావా? నా ఉగ్ర రూపాన్ని ఎత్తుతాను. అర్థమైందా? నిన్ను బాధ పెట్టిన వాళ్ళందరినీ నేను చూసుకుంటానులే, కంగారు పడకు. ఇక నీకు రాబోయే రోజుల్లో అన్నీ కూడా అనుకూలమైన రోజులే. దిగులు అంతా వదిలేసే, మంచి సంతోషకరమైన, ఆనందకరమైన జీవితాన్ని నీకు అందిస్తాను. చూడు, ఈ దుర్గమ్మ ఎప్పుడూ కూడా నీకు కాపలా కాస్తూనే ఉంటుంది. నేను నిన్ను చూస్తూనే ఉంటాను. ఎలాంటి దుష్ట శక్తులు, చెడు శక్తులు ఏవి కూడా నీ దరిదాపుల్లోకి కూడా రాకుండా చేస్తాను. నన్ను నమ్మిన నా బిడ్డలందరినీ కాపాడడం ఒక తల్లిగా నా బాధ్యత. ఎవరైతే నీకు జీవితాంతం తోడు ఉంటారో ఇక స్వయంగా వాళ్లే నిన్ను మధ్యలో వదిలేస్తారని గుర్తుపెట్టుకో. ఎవరైతే నీ కంట్లో కన్నీళ్లు చూడలేమంటారో వాళ్లే నిన్ను నిలువునా ముంచేస్తారు, ఏడిపించేస్తారు. అందుకే జాగ్రత్త తల్లి. నా బిడ్డ మనసు ఎంతో స్వచ్ఛమైనది, పసి పిల్లల్లాంటిది, చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే జాగ్రత్త. ఈ జీవితం చాలా విచిత్రమైనదమ్మా, అన్నీ నీకు పరిచయం చేస్తుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినడానికి సమయం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, నిద్ర లేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, బాధలో తోడు ఉండే బంధాన్ని, బాధించే బంధువులను, ఇలా అన్నిటినీ కూడా నీకు ఒక్కొక్కటిగా పరిచయం చేస్తుంది. ఏంటమ్మా మీరు కూడా ఇలానే మాట్లాడుతున్నారే, మిమ్మల్నే నమ్ముకున్నాను కదమ్మా, మరి మీరు కూడా ఇలానే ఉంటారా, ఇలానే మాట్లాడుతున్నారేంటి అని అంటున్నావా? ఇలా చూడు, ఇవి నీకు కాస్త కష్టంగా అనిపించినా అన్నీ నువ్వు ఎదుర్కోవాల్సిందే కదా. అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండు. నీలో ఉన్న భయాన్ని మొత్తం పక్కన పెట్టు, విడిచిపెట్టు. మనసు నిండా ధైర్యాన్ని నింపుకో. నిరాశ నిస్పృహలన్నిటినీ కూడా అమ్మేసి గుణపాఠంగా మార్చుకో. బాధలన్నీ మూట కట్టి నదిలో పడేసే. మనశ్శాంతిని తీసుకో. దుఃఖాన్ని సంతోషంగా మార్చుకో. కాస్త కష్టమైనా, చేదుగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా సరే ఇవే అలవాటు చేసుకో. జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక నువ్వు ఏదైతే శుభవార్త వినాలని నా దగ్గర రోజూ ప్రార్థనలు పెడుతూ ఉన్నావో అది వినేలా చేస్తాను. జీవితంలో నీదైన రోజు వచ్చే వరకు నీది కాని మాట నువ్వు అనుక్షణం పడుతూనే ఉండాలని తెలుసుకో. నువ్వు కోరుకున్న ఉద్యోగం సొంతమవుతుంది. ఇక నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండేలా చేస్తాను. నువ్వు చేయాలనుకుంటున్న వ్యాపారంలో లాభాలు పొందుతావు. ఇదిగో ఇలా నువ్వు దేనికోసమైతే, ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నావో అది జరిపించబోతున్నాను. అది కూడా ఈ దుర్గమ్మ ఆశీర్వాదంతోనే. చూడు, బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టి మరి నేను నీకోసంగా వస్తున్నాను. మీ అమ్మ ఒట్టి చేతులతో రాదులే, నీకోసంగా ఒక శుభవార్త తీసుకొస్తున్నాను. నన్ను ఆనందంగా ఆహ్వానిస్తావు కదా, నా కోసంగా కొన్ని గాజులను ఎత్తి పెడతావు కదా, పసుపు కుంకుమలు తీసి పెడతావు కదా. నీ కోసంగా నేను ఎన్నో చేస్తుంటే నా కోసంగా ఇన్ని చేయలేవో చెప్పు. ఏ రూపంలో అయినా నీ ముందుకు వస్తాను. కొద్దిగా కళ్ళు తెరిచి గమనిస్తూ ఉండు. ఆ క్షణమే నీ పెదవులపై నీకే తెలియని సంతోషం వస్తుంది. ఇక భయపడకు, నీకు తోడుగా ఈ దుర్గమ్మే ఉంది కదా. అమ్మల కన్నా అమ్మ ఈ దుర్గమ్మే నీకు తోడు ఉండగా భయమెందుకు? నీ జీవితంలో మార్పుని నేను తీసుకొస్తాను. నీకు లాభదాయకంగా ఉండే విషయాలను ఎవ్వరితోనూ కూడా పంచుకోకు. నువ్వు ఎదురు చూసే మంచి వార్త నీకోసం తెస్తున్నానమ్మా. ఇదిగో, నా ఈ మాటలు నువ్వు వింటున్నావంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక దిగులుగా ఉండకు. నీ బాబాని నేను చెప్తున్నాను కదా, ఆనందంగా ఉండు. నాపై నీకు ఇంకా ఇంకా నమ్మకాన్ని పెంచేలా చేయబోతున్నాను. ఏది ఏమైనా సరే, ఎలా అయినా సరే నీకు సాయం చేస్తాను. ఈ దుర్గమ్మకు శుభాకాంక్షలు చెప్పడానికి సిద్ధంగా ఉండు. వచ్చే అదృష్టాన్ని మాత్రం వదులుకోకు. జాగ్రత్తగా ఉపయోగించుకో. నువ్వు కోరినవన్నీ చేతిలో ఉంటాయి. ధైర్యంగా ఉండు. నన్ను తాకిన నీకు ఎప్పటికీ కూడా ఒంటరిగా వదిలిపెట్టను. నీతోనే ఉంటాను అని అమ్మవారైతే ఈరోజు ఒక సందేశాన్ని అయితే పంపించారండి. ఈ సందేశం ఎంతో బాగా నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.